వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారు ఈ రోజు ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని ఏదైతే తెలంగాణ తల్లికి అమరవీరుల స్థూపం దగ్గర అట్లాగే మన ఏదైతే ప్రజాగాయకుడు గద్దర్ గారికి పూలమాల వేసి ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ ట్యాగ్ లైన్ తోనే ఎంతో మంది బలిదానాలు చేసుకున్న అమరవీర కుటుంబాల నుంచి అయితే మనం రాష్ట్రం సాధించుకుని దాదాపుగా 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్రం ముందుకు వెళ్తుంది. గత 10 ఏళ్ల పాలనలో మేము రాష్ట్రం ఎంత రైతులకు పెద్దపీట వేస్తూ రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలని ఎన్నో పథకాలతో ఎన్నో కార్యక్రమాలతో ఎన్నో అభివృద్ధి పథకాలతో మేము రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సాగునీరు అన్నట్టుగా ఏదైతే మేము వాళ్ళకు పంటలు సంవత్సరానికి 3 పంటలు పండించే విధంగా కూడా మేము రైతులను ఆదుకునే విధంగా కూడా రైతుల సంక్షేమం మా సంక్షేమ ధ్యేయంగా ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ ట్యాగ్ లైన్ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలనే అంశం పైన ముఖ్యంగా ఎడారిగా ఉంటున్న తెలంగాణ వలస ప్రాంతంగా పేరు పొందినటువంటి పాలమూరు జిల్లాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం రైతుల కళ్ళల్లో సంతోషం చూడడానికి పెద్ద ఎత్తున కూడా రైతులకు ఈ రోజు సంక్షేమ పథకాలతోని రైతులను అభివృద్ధి చేసిన దిశగా చూస్తా ఉన్నాం. ఆ విధంగానే ఈ రోజు ఉప్పల వెంకటేష్ గారు రైతులకు గిట్టుబాటు ధర లేక ఆయన రైతులను సందర్శించారు. ఏదైతే ప్రతి చివరి గింజ వరకు మేము గిట్టుబాటు ధర కలిగిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతులను మోసం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా రైతులు ఏదైతే కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నా ఏదైతే కాంగ్రెస్ రైతు రాజ్యం అంటున్నప్పటికీ రైతులను ఎందుకు ఇబ్బంది పాలు చేస్తుందని ఉప్పల వెంకటేష్ ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేశారు. నిజానికి ఎందుకు రైతులు కళ్ళాల దగ్గర రోడ్ల పైన ఎక్కడ ఇంటి దగ్గర కుప్పలుగా పోసి వాళ్ళు అక్కడే కావలి పండుకొని ఒక్కొక్కరు రైతు ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నట్టుగా ఉప్పల వెంకటేశ్వర గారు ప్రభుత్వాన్ని మీద ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. నిజానికి రైతులు ఏదైతే గిట్టుబాటు ధర కోసమో పండించిన పంటకు నిజంగా ఇక్కడ ధరలు లేక కళ్ళాల దగ్గరనే ఎండబోసుకుంటున్నారు. రోడ్ల పైన ఎండబోసుకుని అక్కడనే కుప్పలు కట్టుకొని అక్కడే పడుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే అకాల వర్షాల వల్ల ఆ గింజలని కొట్టుకుపోయే పరిస్థితిలో కూడా రైతులు కన్నీళ్లతో ఇటు గిట్టుబాటు ధర లేక మేము ఏదైతే రోడ్ల మీద ఎండబేసుకుంటే అది అకాల వర్షం వల్ల అది కూడా కాస్త వరదపాలై మాకు కన్నీరు మున్నీరు అవుతున్న సందర్భంలో ఇదంతా జరిగినటువంటి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు గిట్టుబాటు ధర లేకనే రైతులను ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా ఈరోజు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాలు వాళ్ళ బాధలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్రం ఏర్పరచుకొని మనము ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు మీద మనం ముందుకు వెళ్తున్న తరుణంలోని ఈ రోజు 13 సంవత్సరాలు అయిపోయినప్పటికీ రాష్ట్రం ఏర్పరచుకొని అయినా కూడా చాలా మంది కళ్ళల్లో బాధలు అట్లాగే ఉన్నవి. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాలు అయినప్పటికీ ఏదైతే మేనిఫెస్టోలో రైతుల కోసం మేము యువకుల కోసం ఉద్యోగాల కోసం చాలా వరకు అభివృద్ధి దిశగా పోతామని మేనిఫెస్టో ప్రకటించిన అంశాలని పక్కన పెట్టేసి ఈ రోజు 3 వేదికల మీదనే చెప్తున్నాము అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాము అన్నట్టుగా ఉప్పల వెంకటేష్ గారు ప్రభుత్వాన్ని మీద చాలా వ్యాఖ్యలు చేస్తారు. నిజానికి ఈ ప్రభుత్వం మేము గిట్టుబాటు ధర కలిగిస్తున్నాము, గిట్టుబాటు ధర అయినా కూడా మాకు అక్కడో ఇక్కడో కొంచెం కొరత ఏర్పడుతుంది గోడ సంచులు లేక అన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకునే ఆలోచన చేస్తుంది. పెద్ద ఎత్తున కూడా రైతులకు మేము పెద్ద ఎత్తున కూడా గిట్టుబాటు ధర కలిగిస్తున్నాం అన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉండి ఈ రోజు రైతులకు ఏదైతే తరువు పేరున 10 నుంచి 15 కిలోలు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు వచ్చేసి ఎక్కడ కూడా అలాంటి తప్పు ఎక్కడ జరగట్లేదు, కేవలం 5-6 కిలోలు మాత్రమే ఎక్కడన్నా ధాన్యం తడిగా ఉంటే తీస్తున్నామని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అక్కడో ఇక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళు 1-2 లారీలు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి పెద్ద భూదాదంలో పెట్టి చూపిస్తున్నారని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఉప్పల వెంకటేశ్వర గారు రైతులను సందర్శించి వాళ్ళ స్వారక బాధలు తెలుసుకొని పెద్ద ఎత్తున కూడా రైతుల పక్షాన ఉంటూ రైతులకు గిట్టుబాటు ధర కలిగే వరకు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము, ప్రభుత్వం వెంటనే దిగొచ్చి రైతులకు న్యాయం చేయాలని ఆయన ఈ రకంగా చెప్పే విధానం చేస్తారు. ఆయన మాటల్లో విన్నాం, రైతుల దగ్గర ఉండి ఆయన మాట్లాడుతున్నా ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సో మరొకసారి రైతులను దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతు రాజ్యం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులను ఆదుకుంటామని, పేదవాళ్లను నిలువరిస్తామని ఓట్లేయించుకొని రాజ్యాధికారాన్ని పొందిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో రైతులు ఈరోజు పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. మొన్న వర్షాలు వస్తే ఎలికట్ట గ్రామంలో నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి, తలకొండపల్లిలో కొట్టుకుపోయినాయి, ఆమనేళ్ళలో కొట్టుకుపోయినాయి, కల్వకుర్తిలో కొట్టుకుపోయినాయి. దిక్కు లేదు, ధాన్యం నీటి వరదలలో పారిపోతుంటే రైతు విలవిలలాడిపోయిండు. ఇక్కడ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో రోడ్డు పైన మొక్కజొన్నను పండించి 6 కాలం పంట పండించి రోడ్డు పైన ఎండబెట్టిరు, కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయిత ధరకు, మద్దతు ధరకు ప్రభుత్వం ఖరీదు చేయాల్సిన బాధ్యత. ఈరోజు ముఖ్యమంత్రులేమో మంత్రులేమో ఒక గింజాను కూడా వదలమో ఖరీదు చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ వస్తే తెలుస్తుంది, కల్వకుర్తి తాలూకా కేంద్రంలో మార్క్ఫెడ్ కు గోదాం లేదంట. వాళ్ళు 2 రోజులు వారం రోజుల నుంచి వాళ్ళు తూకాలు ఆపేసిరట. ఎక్కడ అమ్ముకోవాలి రైతు? ఇదే అదునుగా దళారులు వాళ్ళను దగా చేస్తామని చూస్తుంటే వాళ్లకు కొమ్ము కాస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు, నాయకులు. మరి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, కల్వకుర్తి తాలూకాలనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకు కూడా పండించిన పంటను రైతును కన్నీళ్ళల్లో నీళ్లు పెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు మళ్ళా వచ్చే రోజులలో అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా మిత్రులు, రైతులు ఇప్పుడే చెప్పారు, తమ్ముడు మాట్లాడుతూ మాకు పాల బిల్లు రావడం లేదంటారు. అసలు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఒక పెద్ద నిదర్శనం. ఈరోజు తెలంగాణలో రాష్ట్రాన్ని నలుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100% రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే 15,000 రైతు బంధు ఇస్తున్నాడు, ఇచ్చిన 10,000 సక్కంగా రైతులకు ఇవ్వలేదు. 3 పంటలు రైతుల నోట్ల మట్టి కొట్టిర్రు. ఈరోజు పండించిన పంటను ఖరీదు పంటను కొనుగోలు చేయలేదు. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు ప్రతి గింజను కొన్నాడు. వర్షం వస్తే తడిసిన వడ్లను కూడా కొన్నాడు, రంగు మారిన వడ్లను కూడా కొన్నాడు. మక్కలైతే పొలాల దగ్గర పోయి పంటలు తూకాలు వేసిన రోజులు ఉన్నాయి. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము కొన్న ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని అజమాయిషి చేసి నిలదీస్తా అంటున్నాడు. కిషన్ రెడ్డి ఇంటికాడ ధర్నా చేస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి, మరి నీ ఇంటికాడ వచ్చి ధర్నా చేయాలనా? మరి నీ ఇంటికాడ వచ్చి ధాన్యం రైతులు దింపాలనా అని అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని. అన్నా, పక్కనే నీకు నీ ఊరుకున్న ఊరు మాది, నీకు ఆనుకోనున్న 10 కిలోమీటర్ల దూరంలోనే నీ రాజ్యంలో, నీ సంస్థానంలో, నీ రాజ్యాధికారంలో రైతుకు న్యాయం జరగట్లేదన్నా రేవంత్ అన్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా నువ్వు కాపాడుతావని నేను అడుగుతున్నా. నీ కొండారెడ్డిపల్లి ఊరుకున్న 10 కిలోమీటర్లలో రైతులకు న్యాయం జరగక రోడ్డు మీద పోసుకొని వడ్లు 10 రోజులు 15 రోజులు తూకాలు వేయకుంటే వరదలలో కొట్టుకుపోతున్నాయి. ఇక నువ్వు రాష్ట్రం మొత్తం ఏం పరిపాలన చేస్తావన్నా? ఎక్కడ నీ పరిపాలన పారదర్శకత? పేదోడికి అండగా ఉంటది, ఇది ప్రజాప్రభుత్వం అవుతుందని నేను అడుగుతున్నా. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, మీరు పరిపాలనలో విఘ్నులు అనేది మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళను కాపాడుకుంటామనే నమ్మకం మీ మనస్సాక్షి ఉన్నట్టయితే, కాలం పోయే లోపే, రైతుకు కన్నీళ్ళు వచ్చే లోపే వాళ్ళను కన్నీళ్లు పెట్టించకుండా సకాలంలో ధాన్యాన్ని కొని ఆ కొన్న ధాన్యానికి సకాలంలో బిల్లులు చెల్లించి వాళ్ళ కష్టాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి, నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు అంతా వాళ్ళ ఖాతాలో వేస్తే మీరు నిజమైన రైతు సేవకులు, రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎగ్గొట్టిన 3 పంటల రైతు బంధుని ఎంబడే వేయాలి. రైతులకు రావాల్సిన పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి ఇచ్చేది, 3 నెలలకు 4 నెలలకు దిక్కులేవు. విజయ డైరీని ఈరోజు దాన్ని సరళికిస్తురట, దాన్ని ఏంది విశదీకరిస్తురట, దాన్ని ఇంకా తొక్కేస్తురు అనేది అర్థమవుతుంది. రైతులకు 3 నెలలకు 4 నెలలకు పాలు పోసినోనికి పైసలు ఇవ్వలే. లీటర్ వాటర్ బాటిల్ కొంటే 20-30 రూపాయలు ఉంది. అలా నువ్వు ఇచ్చే 30-32 రూపాయల పాల బిల్లు 3 నెలలకు 4 నెలలకు రాకపోతే వాడు దానేం పెట్టాలి, వాడేం బతకాలి? ఏ రకంగా రైతు రాజ్యం ఈ రోజు కావాలి? రైతు వ్యవసాయం మీద బ్రతికేటోళ్ళు, వాళ్ళ బ్రతుకుతెళ్ళు జీవన విధానం ఏ రకంగా పెరగాలి?
ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా ఆ కుటుంబాలను పెరగాలి, పేదరిక నిర్మూలన ఏ రకంగా జరగాలి, ఏ రకంగా సమాజం ఏర్పడాలి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఇది పూర్తి నిదర్శనం. మీ 2.5 సంవత్సరాలలో మీరు పరిపాలించిన పరిపాలన. రైతులకు రుణమాఫీ సరిగా ఇవ్వలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, అదేమి రైతులకు ఇన్సూరెన్స్ చక్కగా చేయలేదు. పోనీ 6 నెలలకు ఒకసారి పంట పండించిన దాన్ని మీరు సకాలమైన దానికి అది నాబార్డు నామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేటాయించింది. దీనికి మద్దతు ధరను ఇస్తూ ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక వనరులను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏంది, పండించిన పంటను కొని గోడౌన్లలో స్టోర్ చేసి మళ్ళీ దాన్ని డబ్బు రూపంలో చేసుకోవాలి, రైతుకు మద్దతుగా ఉండాలి, నష్టపోయినా ప్రభుత్వాలు నష్టపోవాలనే దానికి మద్దతు చేస్తుంది. దాన్ని కూడా నిర్వహించలేకపోతే మీ నాయకత్వం ఏ రకంగా నిరూపణ అయింది, మీ నాయకత్వం ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులకు, ప్రజలకు, పేదోడికి అండగా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి నిదర్శనమైంది అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కల్వకుర్తి బిడ్డగా, కల్వకుర్తి ప్రాంతంలో ఒక పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నాయకుడిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 6వ నెల 1వ తారీఖుకే బంద్ చేస్తామన్నారట భారతీయులు. 1వ తారీఖు 2వ తారీఖు బంద్ చేయడం కాదు, రైతుతోనున్న ప్రతి బస్తా ప్రతి గింజ తూకం వేసి గవర్నమెంట్ కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చినాడే బంద్ చేయాలి. అది ప్రభుత్వం తీరు. ఇది మీ ఇంట్లో నుంచి వస్తున్న డబ్బు కాదు. ఈ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రజల సొమ్మును, ప్రజల ద్వారా వసూలైన ట్యాక్సుల సొమ్మును, ప్రజా ధనాన్ని పేదోడికి అంకితం చేయాలని ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా మీరు నిర్మాణాన్ని నడుపుతున్నారు రాజ్యాధికారంలోకి వచ్చినందుకు. అంతే తప్ప మీకేదో మీ చేతిలో అధికారం ఉంది, మీకు చెక్ పవర్ ఉందని నేను చెప్పట్లేదు. నిర్ణయాలు సకాలంలో తీసుకోండి, అధికారుల పైన ఒత్తిడి తీసుకురండి, పేదోడికి అండగా ఉండే కార్యక్రమాలను చేయండి. వాడు 6 కాలం పండించిన పంటను వర్షాధారంలో కలిసిపోయినప్పుడు అది కడుపు మండి ఆకలికి చచ్చిపోయినాకనో నువ్వు అన్నం పెడితే, నీళ్లు పోస్తే, గంజి పోస్తే దాంతో ఏం ప్రయోజనం ఉండదు. సకాలంలో మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని, మొక్కలు కానీ, ఒడ్లు కానీ, సన్ఫ్లవర్ కానీ, కందులు కానీ, పొద్దుతిరుగుడు గింజలు కానీ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది. కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధును మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదు అని నిరూపణ జరగాల్సిందంటే, నిరూపణ చేసుకునే నాయకులైతే నిజంగా మీరు మీలో చీము నెత్తురుండి, మానవత్వం ఉండి, మనస్సాక్షి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అంకితం అవుతాం, ఓట్ల ముందు మీరు చెప్పిన దానికి నిదర్శనంగా కట్టుబడి ఉంటామనేది నిజాయితీ నిర్మోహమాటంగా మీరు చూయించుకోవాలనుకుంటే ఎగ్గొట్టిన 3 పంటల రైతు బంధును వెంబడే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రతి గింజను, పండించిన గింజను రైతులకు మద్దతు ధరకు కొని వాళ్ళ డబ్బులు వాళ్లకు చెల్లించాలని కోరుతున్నా ఈ సందర్భంగా.